మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇల్లులు మొత్తం మునిగిపోయినాయి. కనీసం అన్నం వండుకోవటానికి కూడా లేదు. మాకు అన్నం వండుకోవటానికి కూడా లేదు. ఎవరైనా తీసుకొచ్చి ఇస్తేనే తింటున్నాం, లేకపోతే పస్తు పండుకుంటున్నాం. అయ్యా ఆడవాళ్ళు బాత్రూమ్ కలగలేదు, ఇబ్బంది పడుతున్నాం. తాళం చేయకుండా ఇబ్బంది పడుతున్నాం. ఓట్లు వేయించుకుంటున్నారు అని చేస్తున్నారు, కానీ మాకు ఇది మటుకు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. నమస్తే. ఒక ప్రాంతం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలో ఆ దేశంలో పేదరికం నిర్మూలించాలి. ఆ పేదరికం పోతేనే ఆ ప్రాంతం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. బేసిక్గా మనం భారతదేశంలో ఈ పేదరికాన్ని నిర్మించాలంటే వర్గాలుగా విభజిస్తాం. ఉన్నత వర్గాలు అంటే ఉన్నత కులాల వాళ్ళు, మధ్య కుల వాళ్ళు, అదేవిధంగా దిగువ మధ్య కులాల వారు అని చెప్పేసి కులాల వారుగా విభజిస్తాం. ప్రతి కులాల్లోనూ పేదరికంగా ఉన్నారు, దారుణంగా ఉన్నారు, దారిద్ర్య రేఖకి దిగున ఉండేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఉన్నతంగా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, నిరుపేదలు, కటిక పేదలు, ఈ రకంగా కూడా మనం హైరార్కీ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే గుంటూరులో ఒక డొంక రోడ్డు ప్రాంతంలో ఈ గుడిసెలు చూస్తున్నాం. ఈ గుడిసెలు అంటానికి కూడా లేదు, ఏదో మొత్తానికి కర్రల మీద నిలబెట్టి దాని మీద ఒక పట్టలేశారు. ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. దాదాపు 20 సంవత్సరాలు పైగా వీళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే తినడానికి తిండి ఉండదు, తాగడానికి సరైన నీళ్ళు ఉండవు. వర్షాకాలం పరిస్థితి చూస్తే ఈ టోళ్ళు అటు ఏడ దొరికితే అక్కడ వర్షం పడని చోట చూసుకొని అక్కడే ఉండిపోవాలి, అక్కడే నిద్రపోవాలి. అక్కడ వాళ్ళు తిడితే ఇంకో చోటకి వెళ్ళాలి. అది ఇక్కడ పరిస్థితి. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ లోపలికి వెళ్ళాలన్నా కూడా వర్షం పడి ఈ నీళ్ళంతా ఇక్కడే ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ సీజనల్ వ్యాధులు, ఇటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి గుంటూరులో. సో అటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇంత దారుణమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తున్నారు. వీళ్ళకి ఫ్యాన్ కానీ ఇవన్నీ కానీ ఏముండవు. ఎండ వచ్చినా, వాన వచ్చినా, చలి వచ్చినా వీళ్ళు ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉండాల్సిందే. ముఖ్యంగా ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దారుణంగా ఉంది. ఇది డొంక రోడ్లో ఉన్నటువంటి కటిక దారిద్ర్య రేఖకు దిగుగా బతుకుతున్నటువంటి ప్రజలు వీళ్ళంతా. అయితే ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నిరుపేదలని, ఈ నిరుపేద కుటుంబాలని ఆర్థికంగా బలంగా చేయడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి చాలా పథకాలు తీసుకొచ్చింది. ఆ పథకాలు వీళ్ళ దాకా అందుతున్నాయా అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. సో ఒకసారి వీళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. అమ్మ, ఏంటమ్మా మీ పరిస్థితి? మా పరిస్థితి ఏందయ్యా, ఇల్లులు మొత్తం మునిగిపోయినాయి. కనీసం అన్నం వండుకోవటానికి కూడా లేదు. మాకు అన్నం వండుకోవటానికి కూడా లేదు. ఎవరైనా తీసుకొచ్చి ఇస్తేనే తింటున్నాం, లేకపోతే పస్తు పండుకుంటున్నాం. అయ్యా అదేమయ్యా. వర్షాకాలంలో ఎలా ఉంటుందమ్మా ఇక్కడ పరిస్థితి? అదే ఇప్పుడు చూస్తున్నారు కదయ్యా. ఇప్పుడు ఎట్టుంది, ఇల్లులు మొత్తం మునిగిపోయినాయా. అదే ఇప్పుడు వర్షాకాలం ఎట్టుంది, ఇల్లులు మొత్తం మునిగిపోయినాయి కదా. ఎవరైనా తెచ్చి ఇస్తే తింటున్నాం, లేకపోతే పస్తులు పండుకుంటున్నాం. అయ్యా ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా? 2004 నుంచి ఉన్నాం. అయ్యా దాదాపు 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. మీకు తెలుసుగా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, మీకు తెలుసు. మాకు లేదు, మాకు తెలియదు. మామూలుగా ఏమేం పనులు చేస్తుంటారమ్మా ఇక్కడ? కాగితాలు డబ్బాలు ఏరుకుంటాం. అయ్యా అంతకుమంటే మేమేం పనులు పోము. మీ పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. అయ్యాగో ఆ పిల్ల 4, వాడు 3 చదువుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి మీకు అన్ని అందుతున్నాయి ఏమన్నా? అందుతున్నాయి. అయ్యా ఏమేమి అందుతాయి ప్రభుత్వం నుంచి? అంగనవాడి డబ్బులు అందుతాయి. వాళ్ళకి పొద్దున పూట భోజనం పెడతారు, మళ్ళీ సాయంత్రం భోజనం పెడతారు, తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెడతారు. అక్కడే ఉంది బడి. అంటే ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు మొత్తం. ఇంకా ఈ ప్లాస్టిక్ లేదంటే ఈ చితుక ఇవి ఏరడం అంతే కదమ్మా? ఇంకా వేరే పనులు చేసే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? వేరే పనులు చేసే వాళ్ళు అయ్యా. మేము అయ్యే ఏరుకుంటాం, పిల్లల మటుకు చదివించుకుంటున్నాం. అంటే ఇంకా వేరే పనులకి ఏమి తీసుకోలేదు ఎవరు? అంటే మీరు వెళ్ళలేదా? మేము వెళ్ళము, పిల్లల మటుకే చదివించుకుంటున్నాము. మేము అయ్యే ఏరుకొచ్చుకొని అమ్ముకుంటాం, పిల్లల మటుకు బడికి పంపిస్తాం. మాకు ఇది వరకు కాస్త అవతలు ఉండేవాళ్ళు మొత్తం ఇటువైపు వచ్చారు. ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ? మొత్తం 25 ఇండ్లు ఉన్నాయి. 25 ఇల్లులు ఎంతమంది ఉంటారు మొత్తం ఇక్కడ? ఇప్పుడు వాన వచ్చి ఇల్లులు మునిగిపోయినాయి కదా, కొంతమంది వెళ్ళిపోయినారు, వాళ్ళ బంధువుల కాడికి వెళ్ళిపోయినారు. మేమే ఉన్నాం. వాన వస్తే
ఏడో వాన వస్తే ఏడ ఉంటాము, లేకపోతే కొట్లు కాడ పోయి పండుకుంటాం. ఆడ రోడ్డు మీద ఉంటాయి కదా కొట్లు, ఆ కొట్ల కింద పోయి పండుకుంటాం నైట్ వాన కానీ వచ్చితే. ఒక్కొక్కసారి మీకు ఫుడ్ కూడా దొరకని పరిస్థితి, అప్పుడు ఏం చేస్తుంటారు? మరి అప్పుడు ఏం చేయాలా? ఎవరైనా వచ్చి ఇస్తే తింటాం, లేకపోతే కొట్ల కింద పోయి పండుకుంటాం. అంతేగాని మాకు గుడ్డు కూడా దొరకట్లేదు. మరి పిల్లల పరిస్థితి ఏందమ్మా? పిల్లలకి స్కూల్లో పెడతారుగా, వాళ్ళు తినేసి వస్తారు. మరి స్కూల్స్ ఉండవుగా, సెలవులు ఉంటాయి కదా, సెలవుల పరిస్థితి ఎప్పుడు? సెలవులు అప్పుడు ఎవరైనా వచ్చి పెడితే తింటాము, లేకపోతే పస్తే పండుకుంటాం. పిల్లలు మేము పస్తే పండుకుంటున్నాం. ఆ రోడ్డు మీద కొట్ల కింద పండుకుంటున్నాం రైతురి వాన వస్తే. షాపుల వాళ్ళు ఉండనిస్తారా లేదంటే పొమ్మంటారు? ఏమనరు పండుకోండి అంటారు. పిల్లలు మేము పోయి పండుకుంటాం, కొట్టు కింద పోయి కొట్టుకాడ షాప్ కింద పండుకుంటాం. మళ్ళీ తలలు లేచి వస్తాం. అదేనయ్యా. సో బాగా ఎండున్న ఇబ్బంది, బాగా చలున్న ఇబ్బంది, బాగా వర్షాలున్న ఇబ్బంది, అన్ని ఇబ్బందే మాకు. సో అయితే ఇటువంటి వారికి ఎప్పుడు వెన్నుదండుగా ఉండి మీకోసం మేమున్నాం అని చెప్పేసి ఒక పెద్ద చేయూతనిస్తూ ఉంటారు బహుజన మహాసభకు సంబంధించినటువంటి ఈ కార్యకర్తలందరూ. ప్రస్తుతం మనతో పాటు దీనికి సంబంధించిన భగత్ సింగ్ గారు ఉన్నారు. దీన్ని ఇక్కడ ఈయన బహుజన మహాసభని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. భగత్ సింగ్ గారితో మాట్లాడి అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ జీవన శైలి ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, వీళ్ళకి రావాల్సిన స్కీములన్నీ అందుతున్నాయా, ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. భగత్ సింగ్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా మా సుమన్ టీవీ తరపు నుంచి, మా అందరి తరపు నుంచి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఇటువంటి వాళ్ళకి మేము ఉన్నాం అని చెప్పేసి మీ వ్యక్తిగత జీవితాన్ని వీటన్నిటిని కూడా పక్కన పెట్టి వీరి కోసమే మీరు జీవనం సాగిస్తూ ఉన్నారు, వీరికి ఎప్పుడు కూడా అండగా నిలబడుతూ ఉన్నారు. సో అయితే ఏంటి సార్ వీళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంది, వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏంటి, వీళ్ళకి అందాల్సిన అన్నీ అందుతున్నాయా? ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. మా గోడు పట్టించుకోవడానికి సంబంధించి ఎప్పటికైనా సరే ఒక మీడియా వచ్చి దీన్ని పరిశీలించడానికి వస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ 2013 నుంచి వీళ్ళ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా యానాది కులస్తులు, చిత్తుకత్తులు ఏరుకునేవాళ్ళు, మాన్యువల్ స్కావెంజర్స్గా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ ఆనాడు ఇటుపక్క కాకుండా ఇటుపక్క ఉండేవి. అప్పట్లో ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ ఎటువంటి ఆధారం లేదు వీళ్ళకి. వీళ్ళంతా కూడాను ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఈ గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళే పూర్వీకులంతా కూడాను. వాళ్ళందరూ కూడాను, వాళ్ళ పూర్వీకులందరూ కూడాను ఒకప్పుడు ఇక్కడ కొంతమందికే లెట్రిన్స్ ఉండే రోడ్డు ప్రక్కన. ఆ లెట్రిన్స్లో ఉన్నటువంటి ఆ యొక్క మలాన్ని తీసుకొచ్చి ఊరు బయట పడేసేటువంటి వాళ్ళు వీళ్ళ తాతలంతా కూడాను. దాని యొక్క సంతతి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు చిత్తుగాయలు ఏరుకుంటా వీళ్ళకందరికి కూడాను కాస్త తాగుడు అలవాటు, పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు, మరి జుట్లు కత్తిరించుకునే అలవాటు కూడా లేదు, కనీసం లెట్రిన్కి వెళ్తే కూడా కడుక్కునేటువంటి విధానం కూడా తెలియదు. వీళ్ళందరూ కూడా ఆ చిత్తుకాయలు ఏరుకొచ్చుకొని ఆ రోడ్డు పక్కన పెట్టుకొని ఆ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఆ పిల్లల్ని ఒక జంతు ప్రపంచంలో బ్రతుకుతున్నట్టుగా ఉండేది వీళ్ళు. ఈ సమాజానికి ఎటువంటి సంబంధం లేకుండా ఎవరైనా వచ్చి మాట్లాడడానికి వస్తే కూడా మాట్లాడని పరిస్థితి కూడా వీళ్ళ దగ్గర ఉండేది, పారిపోయేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని 2012-30 తారీఖున అప్పట్లో ఈ ఎస్పీ గారితో ఒక మీటింగ్ వేసాం మేము. ఈ గుంటూరు జిల్లాలో అనేకమైన దొంగతనాలు యానాదుల మీద పడుతుండే, ఆ దొంగతనాలకు సంబంధించి పెద్ద మీటింగ్ వేసి ఆ మీటింగ్లో ఆయన పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళందరినీ విచారించి వీళ్ళందరూ దొంగతనాలు చేసేవాళ్ళు కాదని చెప్పేసి తేల్చేసి అప్పుడు అందరూ రీచ్ చేశారు. అప్పుడు ఆయన ఒక సలహా చెప్పాడు నాకు. మేము గుంటూరు డొంక రోడ్లో ఒక మీటింగ్ పెడితే అక్కడ పిల్లలు అడుక్కుంటున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి మా యొక్క హాస్టల్లో వేసాం, హాస్టల్లో చదివించడానికి వేస్తే వాళ్ళ పెద్దలంతా వచ్చేసి తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పారు. అంత తేలికయ్యే పని కాదు సార్ అని చెప్పేసి అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ప్రారంభించి వీళ్ళని చిన్నగా ఆర్గనైజ్ చేయడానికి ఒక 6 నెలలు పట్టింది మాకు. వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి బిస్కెట్లు, లేకపోతే బట్టలు, లేకపోతే బియ్యము, అటువంటివన్నీ పండ్లు, పలహారాలు అన్నీ ఇచ్చేసి ఒక 6 నెలలకి పిల్లలు దగ్గర అయ్యారు. ఆ దగ్గరైన పిల్లలు వాసన కొడితే ఉండేవాళ్ళు వాస్తవానికి. ఆ పిల్లల్ని ఆ విధంగా చేస్తుంటే ఆ తల్లిదండ్రులు ఒకటి గమనించి అప్పుడు ఆ తల్లిదండ్రులతో మాట్లాడాం, మా పిల్లలకి ఏమైనా పాఠాలు చెప్తాము, కాస్త నేర్పిస్తారా అని అంటే ఏడ చెబుతా అన్నారు. ఎక్కడ చెప్పాలంటే మహిళ ముందే పెట్టుకున్నారు, నడి రోడ్లో ఎండలో దీని ముందే ఈ యొక్క పెట్టామన్నమాట. ఇక్కడ పెట్టినప్పుడు ఆ పిల్లలందరిని కూర్చొని వాళ్ళకి పాఠాలు చెప్పడానికి ఎవరైనా వస్తారని చెప్పేసి అనేక సంఘాలని బ్రతిలాడాం. ఎవరు కూడా ఇక్కడ చెప్పే పరిస్థితి లేదు. అప్పుడు నా భార్యనే మోటివేట్ చేసి ఆవిడికి సావిత్రిబాయి ఫూలే ఇటువంటి అన్ని విషయాలు చెప్పి ఆమెనే కూర్చోబెట్టి ఆమె చేత పాఠాలు చెప్పడం ప్రారంభించాం.
ఆ పాఠాలు చెప్తున్న ప్రారంభించినప్పుడు ఈ దారిని పోతే అనేక మంది చూస్తూ ఉండేవాళ్ళు. దాంట్లో భాగంగా కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఇక్కడ చేరారు. చేరిన తర్వాత ఆ ఎంప్లాయీస్ ఏం చేశారంటే అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పిల్లి రమేష్ గారు అని చెప్పేసి ఆయన డిప్యూటీ డిఈగా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి చూపించారు. అప్పుడు ఆయన స్పందించి వాళ్ళ అధికారులను కూడా తీసుకొచ్చి చూపించినప్పుడు వీళ్ళ ఆ పక్కనే ఉన్న స్కూల్ ఉంది ఇక్కడ 98 మున్సిపల్ స్కూల్, దాంట్లో వేద్దామని చూస్తే ఆధార్ కార్డు లేవు. అప్పుడు మళ్ళీ దీనికోసం అని చెప్పేసి 2014 కల్లా ఆధార్ కార్డులు తెప్పించాం. ఆధార్ కార్డుల వలన వీళ్ళందరం కూడా పిల్లలందరినీ స్కూల్లో వేయటం జరిగింది. స్కూల్లో వేస్తున్నామే కానీ పొద్దున్నే వీళ్ళు స్కూల్లో వేస్తే స్కూల్లో వేసిన తర్వాత వాళ్ళు పడిపోతున్నారు. స్కూల్లో ఏంట్రా పడిపోతున్నారంటే అన్నవాడుకు అంతకుముందు అడుక్కుని తినేవాళ్ళు. అప్పుడు మళ్ళీ వీళ్ళకి టిఫిన్ ఏర్పాటు చేయటం జరిగింది. సాయంత్రం వచ్చిన తర్వాత ట్యూషన్ పాయింట్స్ వేయటం, ఆ ట్యూషన్ తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టడం, ఇవన్నీ చేసి ఆ పిల్లల్ని ఒక లైన్లో పెట్టామన్నమాట. ఆ లైన్లో పెట్టి ఇచ్చేస్తా ఉన్న క్రమంలో ఈ పెద్దవాళ్ళు తాగుడు వీటికి బలైపోతూ ఉంటే వాళ్ళందరికీ కూడా తాగుడు వలన కాస్త మోటివేట్ చేసి కొంచెం తగ్గిద్దాం అని చెప్పి ప్రయత్నం చేస్తూ దాంట్లో కొంతమంది ఇప్పుడు మానుకున్నారు. ఈ పిల్లలందరూ కూడా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు. ఒక ప్రక్క అది చేస్తూ ఉన్న క్రమంలో సర్వశిక్ష అభియాన్ వాళ్ళు మళ్ళీ తోడయ్యి కొంతకాలం వాళ్ళు కూడా పోషించి పిల్లల్ని ఇచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళు మానేశారు. అప్పటికి వదిలిపెట్టకుండా వాళ్ళందరినీ బాగు చేసుకుంటూ తీసుకొస్తే ఈ స్కూల్లో 9th క్లాస్ వరకు, ఈ 5th క్లాస్ అయిపోయింది. 5th క్లాస్ అయిపోయిన తర్వాత కొంతమందిని ఇక్కడే ఉన్నటువంటి ఈ యొక్క ఆర్సీఎం స్కూల్ ఉంది, ఇక్కడ ఆర్సీఎం స్కూల్లో చేర్చాం. కొంతమందిని ఆర్ఏపీ స్కూల్లో చేర్చాం. వాళ్ళకి ఈ ఇళ్లలో కనీస వస్తువులు లేకపోవటం వలన నీళ్ళు వచ్చినా ఇంకోటి వచ్చినా ఆ యొక్క బూట్లని ఈ బట్టల్ని ఎలుకలు కొట్టేసి పందుకొకలు కొట్టేసి స్కూల్కి సరిగ్గా వెళ్ళలేక చదువు లేక ఈ యొక్క కరెంట్ కూడా లేదు వీళ్ళకి. ఆ చేస్తూ ఉన్న క్రమంలో ఆ పిల్లలు చదువులు వెనకబడిపోతున్నారు. దానివలన కొంచెం వెనకబడిపోయి డ్రాప్అవుట్స్గా మారిపోయారు. ఆ విధంగా ఈ విధంగా తీసుకుంటూ మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టకుండా ఈ తర్వాత దాన్ని కూడా తీసుకొద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ తర్వాత ఇక్కడ కార్మిక శాఖ స్థలంలో ఇల్లు వేసుకున్న తర్వాత చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న తర్వాత కార్యక్రమాలు కొంచెం సాగుతూ ఉన్నాయి. ఈలోపు ఇక్కడ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి గవర్నమెంట్ వారు ఈ యొక్క స్థలాన్ని హాస్పిటల్ వారికి ఇచ్చేయటం వలన ఒక 6 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేశారు. మళ్ళీ అక్కడి నుంచి లేపేసి వాళ్ళని ఇక్కడ లేచిపోవాలని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే దాని మీద కలెక్టర్ గారిని, మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్తారని చెప్తారంటే సరే ఈ పక్కన వేసుకోండి అన్నారు. ఈ పక్కన వేసుకున్నందువల్ల ఉంటున్నారు ప్రస్తుతం. ఈ వర్షాలు వచ్చినా ఇంకొకటి వచ్చినా కానీ వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో నుంచి ఇళ్ల స్థలాలు ఏమని చెప్పేసి మేము 2014 ఇవన్నీ తెప్పించిన తర్వాత ఆధార్ కార్డులు తెప్పించిన తర్వాత 2015లో వీళ్ళందరినీ కూడాను తీసుకెళ్లి కలెక్టర్కి, ఎంఆర్ఓకి వీళ్ళందరూ మొరపెట్టుకుంటే అప్పట్లో వాళ్ళు ఆర్ఐని పంపించి ఎంక్వైరీ చేయించి ఆ ఎంక్వైరీలో తహసీల్దార్కి ఇచ్చేసి వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు అని చెప్తే వీళ్ళంతవరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల. ఆ తర్వాత 2018, 19, 17లో జన్మభూమి కార్యక్రమాల్లో పెట్టిస్తున్నారు తప్ప ఇళ్ల స్థలాలు ఇంతవరకు ఇవ్వాల. అట్లాగే కొనసాగుతూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2000 ప్రభుత్వం మారిన తర్వాత 2020లో జగనన్న కాలనీకి సంబంధించి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్ల స్థలాలు ఇంతవరకు కూడా మాకు చూపించకుండా, ఇల్లు కట్టకుండా అట్లాగే ఉంది. దానికి సంబంధించి అనేక మార్లు తిరుగుతూనే ఉన్నాం. ఎంత తిరుగుతున్నా కానీ ఇంతవరకు ప్రయోజనం లేదు. తాజాగా మళ్ళీ మొన్న కలెక్టర్ గారు కొత్తగా మారిన తర్వాత వారిని కూడా ఇచ్చేస్తే వాళ్ళు ఎంఆర్ఓకి చెప్తే ఎంఆర్ఓ గారు ఏమంటారంటే ఇప్పుడు వచ్చే పథకంలో అమలుగా వీళ్ళి ఇంతకుముందు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ అయిపోయి సెంటు స్థలమే ఇస్తూ ఉంటారు. అది ఎట్లా కుదురుద్దండి? అసలు అక్కడ ఎవరు ఉండలేదు. అక్కడ అది ఒక అడవిలాగా ఉంది, ఎట్లా జీవిస్తారని చెప్పి కొన్ని పోళ్ళలో ఇచ్చారు. ఈ విధమైన పరిస్థితులు వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క పెద్దలంతా కూడాను అనారోగ్యాల పాలయ్యి ఇచ్చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి కూడా మన కలెక్టర్ గారికి పెట్టాం. ఈ రోజునే మేమంతా కూడాను అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి ప్రశ్నలు తీసుకుని ప్లాన్ చేస్తున్నాం. ఆ పనిలో ఉన్నాం. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి మరి ఈ యొక్క అప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంటు లేదు, నీళ్లు లేవు, కనీసం వీళ్ళకి ఏ వస్తువులు కూడా లేవు. ఇప్పుడు వీళ్ళకి ఈ గ్యాస్ స్తంభాలు కూడా లేవు, ఇవ్వలేదు. ఇచ్చినా కానీ వీళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి తెలియనప్పుడు ఇప్పించి ప్రయోజనం ఏంటని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టాల. ఆ పొలాలు తెచ్చుకుని కొండుకుంటూ ఉంటారు. ఈ వర్షాలకి పొలాలు కూడా మండకుండా ఆ విధంగా పస్తులు పడుకుంటా ఉన్నారు. అంటే అనేక మంది దాతలు వచ్చి ఇక్కడ సహాయాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినప్పటికీ వీళ్ళ జీవితాల్లో ప్రత్యేకమైన ఇళ్ళు ఇచ్చి వీళ్ళు కట్టించి వీళ్ళని కనుక ప్రత్యేకమైన స్కూల్ ఏర్పాటు చేస్తే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు మామూలుగా ఉంటేనే అనారోగ్యం చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు డయేరియా, కలరా కేసులు కూడా వస్తున్నాయి. పాపం వీళ్ళకి కనీసం ఏదీ లేదు. ఇప్పుడు వర్షం పడితే కూడా ఆ కట్టెలు కూడా మండని పరిస్థితి, ఫుడ్ ఉండదు. అసలు ఏంటి సార్ వీళ్ళకి అనారోగ్యం వస్తే పరిస్థితి?
వీళ్ళకి కరోనాలో ఒక్క కేసు కూడా రాలా, పాజిటివ్ కేసు ఒక్కటి రాలా, అంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇప్పటికి ఇమ్యూనిటీ పవర్తో జాగ్రత్త పడుతున్నారు. అయితే అయినప్పటికీ కొంత అనారోగ్యం చేకూరుతుంది. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళటం కూడా తక్కువ, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను కూడాను ఆ యొక్క జ్ఞానం లేదు వీళ్ళకి. అందువల్ల ఇవాళ మేమేం చేస్తాం, కలెక్టర్ గారు కూడా చెప్పాం, ఇది మరో తురకపాలెం కాకూడదండి అని కూడా మేము కలెక్టర్ గారు చెప్పాం. అక్కడ చెప్తే వాళ్ళు కూడా దాని మీద చేస్తున్నారు. అయితే ఇంతవరకు అక్కడ వచ్చిన వాళ్ళు లేరు, వీళ్ళకి పట్టించుకున్న నాదులే లేరు. సార్ వీళ్ళ పూర్వీకులందరూ కూడా ఈ ఊర్లో ఉండే ఈ వేస్ట్ అంతా తీసుకెళ్ళి వేరే చోట పడేసి ఊరినంతా శుభ్రం చేసి, నిజం చెప్పాలంటే మలాన్నంతా కూడా తీసేసి ఊరిని శుభ్రం చేసి అప్పటికి వీళ్ళని అలాంటి పనులకైతే వాడుకున్నారు, కానీ వీళ్ళని ఏదే విధంగా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు అయితే గతంలో ఏం జరగలేదా? అభివృద్ధి చేయడానికి సంబంధించి చాలా సంఘాలు వచ్చినాయి, అంటే ఎన్జిఓస్గా వస్తున్నారు. ఎన్జిఓస్గా వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, కానీ అభివృద్ధిలో మాత్రం ఎక్కడ కూడాను కనిపించట్లేదు, కుంటుపడతా ఉంది. వీళ్ళు అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నారు, కానీ అభివృద్ధి చేయటంలో వీళ్ళ దగ్గరికి వెళ్ళట్లా. నిన్నగాక మన స్వచ్ఛ భారత్ అని చెప్పేసి పెద్ద కార్యక్రమం జరిగింది. ఆ స్వచ్ఛ భారత్లో ఇటువంటి వాళ్ళు కనిపించట్లేదు, ఈ యొక్క ఏరియాలని బాగు చేయట్లేదు. వీటికి సంబంధించి గతంలో మేము కొన్ని రూరల్ ప్రాంతాల్లో చేసినప్పుడు వాళ్ళు తాగుడు, మందు, సిగరెట్, బీడీ అలవాట్లు మొత్తం కూడా మార్చి వాళ్ళందరినీ కూడా ఒక మనుషులుగా మార్చినందువల్ల వాళ్ళందరూ కూడా పిల్లలు చదివించుకుంటున్నారు. కానీ ఈ పట్టణ ప్రాంతంలో ఇటువంటి దిస్తుంది. 13 నుంచి ఇప్పుడు దాకా ఇదే పని చేస్తున్నాం. వీళ్ళ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడి వీళ్ళ కోసం చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడాను కొంతవరకు మందు మానుకుంటున్నారు, కొంతవరకు జాగ్రత్తగానే ఉంటున్నారు. వీళ్ళ అభివృద్ధి మాత్రం ప్రభుత్వం పట్టించుకోండి, ఇదేం జరగదు. ప్రత్యేకమైనటువంటి వాళ్ళు వచ్చి దీన్ని చూసి ప్రత్యేకంగా దీన్ని ఒక యూనిట్గా తీసుకోవాలి. యూనిట్గా తీసుకొని ఏ విధంగా చేస్తున్న మోడల్గా చూపించాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము గట్టిగా చెప్తున్నాం. ఇక్కడ వర్షం పడితే కట్టె కాలలేదు, ఎందుకంటే తడిచి ఆ కట్టెలు కూడా కాలవు. ఇక బాత్రూమ్లకి అయితే అసలు ఇక్కడ ఉండడానికి ఇల్లే లేదు, ఇక బాత్రూమ్లకి ఆడెళ్తారు. ఆడవాళ్ళ స్నానం ఏంది, వాళ్ళ మానాన్ని దాచుకొని వాళ్ళు ఎలా ఉంటున్నారు, అసలు వీళ్ళ పరిస్థితి ఒకసారి చూద్దాం. అమ్మ ఏంటమ్మా ఇక్కడ ఆడవాళ్ళ పరిస్థితి, ముఖ్యంగా చిన్నపిల్లల పరిస్థితి ఎలా ఉంది? సార్ మేము ఇక్కడ మామూలుగా రోడ్లో పడితే పిల్లల్ని కూర్చోపెడతాం. అర్ధరాత్రి కాడైతే మామూలుగా ఈ రోడ్డు తిరుక్కున్నా ఆడకి వెళ్ళాలి. అక్కడికైతే ఎంత లోతు వస్తాయి నీళ్ళు, మాకు దిగి వెళ్తారకంటే మమ్మల్ని ఊరు పట్టించుకోవట్లేదు. మా బాధ దేవుడికి తెలుసు. మా సార్ని బట్టి మాకు ఇంతవరకు సరిపోతుంది. మాకైతే ఆయన పట్టుకుపోతే మాకు అక్కడ లేవు లేదు. ఇక్కడ ఇప్పుడు గతంలో భగత్ సింగ్ గారు ఇక్కడ మీకోసం ఆడవాళ్ళ కోసం అని చెప్పేసి బాత్రూంలో అవి కట్టించారు, ఇప్పుడు అవి కూడా తీసేసినట్టున్నారు. అవి కూడా మూసేశారు, ఈ గోడ కట్టేసేసి అవి కూడా మూసేశారు. అటు గోడ దాటి వెళ్తే మీకు ఇంత కేసు పెడతామని మాట్లాడుతున్నారు. మగవాళ్ళు వెళ్ళినా కూడా మీరు ఎందుకు వస్తున్నారు గోడ దాటి అని అడుగుతున్నారు మగవాళ్ళని. అందుకని మేము ఎంత బాధపడుతున్నాం తెలుసా. ఆడవాళ్ళు బాత్రూమ్ కనుక ఇబ్బంది పడుతున్నాం, తాళం చేయకుండా ఇబ్బంది పడుతున్నాం. 2 రోజులు సార్ 5 రోజులు చేస్తుంది తానాలు మాకు. అదే రేత్రి పొగులు చేయలేము తానాలు. అదే కాలం కూర్చొని లంగలు కొట్టుకు తానం చేస్తాం. సో ఎవరు లేని సమయంలో అన్నాలు అంటే గ్యాస్ ఉంటే గ్యాస్ పెట్టుకుని, గ్యాస్ లేకపోతే మామూలు కట్టెలు పొయ్యే. కొంతమందికి ఉంటే కొంతమంది మాకు ఒక్కరికే ఉండేది గ్యాస్, ఇక్కడ వరకు ఎవరికి లేవు. అది ఇప్పుడు వండుకున్న అది ఇక్కడ ఒక ముద్ద వండి ఒక జనానికి మేము కూడా ఒక ముద్ద అన్నం పెట్టుకుంటాం మన మనుషులే కదని. కానీ మమ్మల్ని చేస్తున్నారు, అసలు ఓట్లు వేయించుకుంటున్నారు అని చేస్తున్నారు, కానీ మాకు ఇది మటుకు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. సో చూశారు కదా, ఇంకా వీళ్ళ గురించి చెప్పడానికి కూడా మాటలు లేవండి, మాటలు కూడా రావట్లేదు. కానీ ఒక్క విషయం, వీళ్ళు స్నానాలు ఎలా చేస్తారమ్మా అని అడిగినప్పుడు రాత్రిపూట ఇంకా ఎవరు ఇక్కడ జనసంచారం లేనప్పుడు ఆడవాళ్ళు బయటికి వచ్చి ఈ కాలువల దగ్గర కూర్చొని వాళ్ళ మానాన్ని దాచుకుంటూ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ చిరిగిన గుడ్డలతోనే దాచుకుంటూ ఎవ్వరూ చూడకుండా దాక్కొని వాళ్ళు స్నానాలకి చేస్తూ ఉంటారండి. అంత దారుణమైనటువంటి పరిస్థితులు. ఇక్కడ వీళ్ళ అభివృద్ధి ఎన్నో సంఘాలు వచ్చి ఏం చేసినా కూడా వీళ్ళకి తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏదో అందిస్తున్నారు, కానీ దీర్ఘకాలికంగా వీరికి ఒక న్యాయం అయితే జరగట్లేదు. దశాబ్దాల నుంచి వీళ్ళ పరిస్థితి ఇలానే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.